అండ్ మీరు చెప్పండి బేసికల్గా అంటే లైక్ కొన్ని మూవీస్ వస్తున్నాయి అండ్ ఐ థింక్ ఇట్స్ అన్ డెబ్యూ ఫర్ యూ రైట్. సో డెబ్యూ మూవీ వచ్చేటప్పుడు ఒక మిస్టర్ సెలబ్రిటీ అనే ట్యాగ్ పెట్టడం కానీ ఆర్ ఎల్స్ కథ కూడా చాలా యూనిక్గా ఉంది. ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు సోషల్ అంటే లైక్ సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలి, ఎలా వాడాలి, దాని మీద ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ మీద. మామూలు ఒక నోటి మాట నుంచి వచ్చే పుకారు కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్. ఓకే, అన్ని రకాల రూమర్స్ ఈ సినిమాలో ఇన్వాల్వ్. వై యూ చూస్ దిస్ వన్ యాజ్ యువర్ ఫస్ట్ డెబ్యూ అని, ఈ జానరాని, ఈ స్టోరీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అదే అండి, మనం తాతగారు ఇద్దరు ఎప్పుడైనా కథను ఒక మాటలో చెప్పంటారు. అలా ఒక మాటలో ఈ కథ చెప్పాలంటే నీకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడితే నేరం అనేదే పాయింట్. ఇది తాతగారాలకు నేను చెప్పినప్పుడు ఇది మంచి పాయింట్. ఓకే, గొప్ప సినిమా అవుతుంది సరిగ్గా చేసుకుంటే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి, బాగా చేయండి అని చెప్పారు. సో అలాగే ముందుకు వచ్చి చేసామండి. ఓకే, అంటే ఎవరో చెప్పిన మాటని మనం ఫార్వర్డ్ చేయకూడదమ్మా. ఓకే, నీకు తెలిస్తేనే, అదే బాబు చెప్పిన మాట డైలాగు, అద్భుతమైన డైలాగ్ అది. అదేంటి, నీకు తెలిస్తేనే అది కరెక్ట్ అయితే చెప్పు. ఇప్పుడు రాముడు సీత మీద ఇష్టం వచ్చినట్టు నిందలేసేస్తే ఎలా? సీతాదేవి మహాపతివ్రత, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నోరిప్పేసుకుని మాట్లాడితే అది తప్పు కదా. అందుకే కదా మరి ఆయన తప్పు మాట్లాడాడని పెద్ద గొడవ అయింది. రాముడు సీతనే పంపించేశాడు, ఎవరో మాట్లాడారనే కదా. సో అందుకని అది గొప్ప సేయింగ్. అంటే ఇవాళ పర్టికులర్గా యూట్యూబ్ అనేటువంటి ఒక ఛానల్ ద్వారా ఎంత ప్రసారాలు, ఎంత ప్రచారాలు జరుగుతున్నాయో మనందరం గమనిస్తున్నాం. ఈ గమనింపులో పొరపాటున ఒక రాంగ్ న్యూస్ కనుక కంటిన్యూ అయితే అది ఎంత దూరం తీసుకెళ్తుంది, ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది. అతనే హీరో. ఆ ప్రభావితమైన హీరో దాన్ని ఎలా మళ్ళీ సరి చేసుకున్నాడు, దెన్ హీ విల్ బికమ్ హీరో. చేసి ఉండకపోతే హీరో అవ్వలేడు, అప్పుడే మిస్టర్ అవుతాడు సెలబ్రిటీ పక్కన. అందుకు మిస్టర్ అయ్యాడు. ఓ, మిస్టర్ సెలబ్రిటీ పేరు వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందా, నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే, సూపర్.